Hello friends, good morning. So today I am taking class Kohlberg Naitika Vikasam. Already been Jean Piaget we have learned. Now I am going to explain Kohlberg Naitika Vikasam. So this is also very important. So time లేదనుకుంటే మీరు స్పీడ్ కొంచెం పెంచుకొని చూసుకోవచ్చు. సో తక్కువ టైంలో ఎక్కువ చదవాలి. కోల్బర్గ్ నైతిక వికాసం. సో వాట్ ఈస్ కోల్బర్గ్ నైతిక వికాసం అంటే ఏంటిది? సో కోల్బర్గ్ యొక్క సైంటిస్ట్ మనోవిజ్ఞాన శాస్త్రవేత్త. ఈయన పూర్తి నేము లారెన్స్. సో పూర్తి నేము లారెన్స్ కోల్బర్గ్. సో పూర్తి నేమ్ ఏంటిది? లారెన్స్ కోల్బర్గ్. సో ఇతను ఏ విశ్వవిద్యాలయంలో పనిచేశాడు అని అంటే హార్వర్డ్ విశ్వవిద్యాలయం. నేర్చుకోవాలి ఇవన్నీ. హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో ఉంచాడు. హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో పనిచేశాడు. ఇతడు ఎందులో ఉంటుందంటే అమెరికా. ఇది కూడా ఇంపార్టెంట్. సో ఇతను 10 నుంచి 16 సంవత్సరాల పిల్లలపై ఎక్కువగా ప్రయోగం చేశాడు. ఈ 10 నుంచి 16 సంవత్సరాలపై పిల్లలపై ప్రయోగం చేసేటప్పుడు కూడా ఎక్కువగా బాలురి పైన ప్రయోగం చేశాడు. దేనిపైన? ఎవరిపైన ఎక్కువగా ప్రయోగం చేశాడు? బాలురి పైన ఎక్కువగా ప్రయోగం చేశాడు. అంటే వీళ్ళకి ఏంటిది అంటే మామూలుగా కొన్ని పరిస్థితులను కలిగించాడు. ఏమని అని అంటే కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులను కలిగించాడు. ఈ బాలురిలో చాలామంది ఎలా ఉంటారంటే కొందరు అక్షర నిరక్షర అంటే చదువుకున్న వాళ్ళు కొందరు ఉన్నారు, చదువుకునే వాళ్ళు కొందరు ఉన్నారు. అండ్ పేదవాళ్ళు ఉన్నారు, ధనిక వాళ్ళు ఉన్నారు. అండ్ నెక్స్ట్ ఉన్నత నిమ్న అంటే ఉన్నత స్థాయి వాళ్ళు, నిమ్న స్థాయిలో ఉన్న వాళ్ళు ఉన్నారు. సో ఇలా వీరిపైన గ్రామీణ పఠన. సో ఇలా డిఫరెంట్ వాళ్ళని తీసుకొని గ్రామీణ పఠనం వాళ్ళని తీసుకొని ఇబ్బంది పరిస్థితులు నెలకొల్పి వీళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారని ఒక ప్రయోగం చేశాడు. ఓకే. సో ఈయన ఇలా ప్రయోగం చేసేటప్పుడు ఎక్కువగా బాలురి పైన ప్రయోగం చేశాడు. సో ఇలా ఎక్కువగా బాలురి పైన ప్రయోగం చేశాడు కాబట్టి కోల్బర్గ్ నైతిక వికాసాన్ని మామూలుగా ఇతన్ని వ్యతిరేకించిన ఇంకొక సైంటిస్ట్ అంటే ఇంకొక మనోవిజ్ఞాన శాస్త్రవేత్త అంటే గిల్గిగాన్. ఎవరు? గిల్గిగాన్. సో మీకు క్వశ్చన్ కూడా వస్తుంది ఇట్లా, ఎవరు వ్యతిరేకించారు కోల్బర్గ్ నైతిక వికాసాన్ని అంటే గిల్గిగాన్. ఓకే. సో ఇలా ఎక్కువ ప్రయోగం చేసినప్పుడు ఈయన ఏం చేశారు అని అంటే ఇక్కడ మూడు దశలు మనకు చెప్పారు. ఈ 3 దశల్లో మళ్ళీ 6 ఉపదశలు ఉన్నాయి. ఫస్ట్ 3 ఉపదశలు ఏంటివో చూద్దాం. నేను తొందరగా క్లాస్ కావాలని ఇలా ఫస్ట్ రాసి పెట్టాను. పూర్వ సాంప్రదాయక నైతిక స్థాయి ఇది ఈ దశ. సో ఇది దశ పూర్వ సాంప్రదాయక నైతిక స్థాయి. ఇది ఎవరెవరికి వర్తించిందంటే 4 నుంచి 10 సంవత్సరాల పిల్లలపైన అబ్జర్వ్ చేస్తే ఇందులో కూడా మనకు ఎన్ని దశలు ఉన్నాయంటే 2 ఉపదశలు ఉన్నాయి. దీన్ని మొదటి దశ, ఇది రెండవ దశ. మొదటి దశకు మరొక పేరు ఏంటంటే విధేయత. ఈ పేర్లలోనే మనకు ఆన్సర్ దొరుకుతుంది. విధేయత, శిక్ష, ఓరియంటేషన్. రెండవ దశ పేరు ఏంటంటే సహజ సంతోష అనుసరణ సాధనోపయోగ ఓరియంటేషన్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్? ఐ విల్ టెల్. ఫస్ట్ మొదటి దశలో ఏం చెప్తున్నారు మనకు అంటే విధేయత అంటే సిన్సియారిటీ. అండ్ నెక్స్ట్ శిక్ష అంటే ఏంటిది? పనిష్మెంట్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్? ఎగ్జాంపుల్ చెప్తే మీకు బాగా అర్థమవుతుంది. ఇక్కడ పిల్లవాడు ఎలా బిహేవ్ చేస్తాడంటే తన తండ్రి వస్తుందని చెప్పి హోంవర్క్ బుక్ తీసుకుంటాడు, హోంవర్క్ చేస్తుంటాడు. అప్పటి వరకు ఆడుకున్న పిల్లవాడు అమ్మో మా నాన్న వస్తాడు, ఇప్పుడు వస్తే కొడతాడు. దండన అనే పదం వినబడ్డది అంటే అది మొదటి దశ, గుర్తుపెట్టుకోండి. శిక్ష అండ్ విధేయత. ఎలా నటిస్తుండో అమ్మ నేను అప్పటి నుంచి బాగా చదువుకున్నా అన్నట్లు నటిస్తుండు. తండ్రి వస్తుండని హోంవర్క్ చేస్తున్నాడు, నిజంగా తనకు చేయాలని. శిక్ష నుండి తప్పించుకోవడానికి తన హోంవర్క్ చేస్తున్నాడు. ఇది మొదటి దశ. క్వశ్చన్ వస్తుంది, దండన నుంచి శిక్ష నుంచి తప్పించుకునే దశ ఏ దశ? మొదటి దశ. పూర్వ సాంప్రదాయక నైతిక స్థాయిలో మొదటి ఉపదశలో మొదటి దశ మనం నేర్చుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ దేవుడు క్షమించడు. తప్పు చేస్తే దేవుడు క్షమించడు అన్నది తెలుసు కాబట్టి మంచి పనులే చేస్తారు. ఎప్పుడు మంచి పనులే చేస్తారు. అంటే మనం తప్పు చేస్తే దేవుడు క్షమిస్తాడు అంటే దేవుడు క్షమించడు. మనం తప్పులు చేస్తే దేవుడు క్షమించడు, మనకు పనిష్మెంట్ ఇస్తాడు. అంటే ఆ పనిష్మెంట్ని తప్పించుకోవడానికి కేవలం ఎప్పుడు కూడా మంచి పనులే చేస్తూ ఉంటాడు. నెక్స్ట్ ఇంకొకటి జ్వరం వచ్చినప్పుడు, నేను మీకు షార్ట్లో ఇచ్చిన క్వశ్చన్ ఏంటిది? జ్వరం వస్తుంది కదా, ఆ జ్వరం వచ్చినప్పుడు ఏంటిది అంటే ఇంజెక్షన్ ఇప్పిస్తామంటారు మమ్మీ వాళ్ళు. ట్యాబ్లెట్ వేసుకోకపోతే ఇంజెక్షన్ ఇప్పిస్తారు. అంటే ఈ ఇంజెక్షన్ కన్నా ట్యాబ్లెట్ బెటరు. ఇంజెక్షన్ వేసుకుంటే నొప్పి లేస్తుంది, దీనికన్నా ట్యాబ్లెట్ తినడం బెటర్ అని ట్యాబ్లెట్ తింటాడు. సో ఇది ఏ దశ అంటే మొదటి దశ. షార్ట్లో ఇది మీ ఆన్సర్.
కోల్బర్గ్ నైతిక వికాసంలో పూర్వ సాంప్రదాయక నైతిక దశలో ఉపదశల్లో మొదటి దశ ఇది. సో అంటే ఇక్కడ ఏంటిది, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆల్మోస్ట్ కాపీ కొడితే ఇన్విజిలేటర్లో కాపీ కొడితే ఇన్విజిలేటరు పనిష్మెంట్ ఇస్తుందని కాపీ కొట్టాడు. సో ఇది మొదటి దశ. మీకు అర్థమైంది అనుకుంటే, అంటే మొత్తం మీద కాన్సెప్ట్ ఏంటిది, శిక్షణ నుండి తప్పించుకోవడం, శిక్ష నుంచి తప్పించుకోవడం, పనిష్మెంట్ నుంచి తప్పించుకోవడం, విధేయత, దండన ఈ పదాలు వచ్చినాయంటే ఇది కోల్బర్గ్ నైతిక వికాసంలో మొదటి దశ. ఇంకా రెండవ దశలో చూడండి, ఇక్కడ ఉంది సహజ సంతోషణ, అప్పటికప్పటికి ఆనందం పొందడానికి, అప్పటికప్పటికి సంతోషం పొందడానికి అనుసరణ, సహజ సంతోషణ అనుసరణ, సాధనోపయోగ ఓరియంటేషన్, సాధనోపయోగ అంటే ఎగ్జాంపుల్ ఇస్తే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. ఏంటిదంటే ఒక ఎగ్జాంపుల్ వాట్ ఐఎమ్ టెల్లింగ్ హియర్, కేవలము గిఫ్ట్స్ కోసమే చేస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ గుడికి వెళ్తే ప్రసాదము, టెంపుల్కి వెళ్తే మీరు ఇట్లా షార్ట్కట్లో రాసుకోండి, గుడికి వెళ్తే ప్రసాదము వస్తుంది అన్న దాంతో, ప్రసాదం దొరుకుతుంది అన్న దాంతో గుడికి వెళ్ళడం. అంటే ఇక్కడ దేనికోసం వెళ్తుండు, ప్రసాదం కోసమే గుడికి వెళ్తుండు, దైవభక్తితో కాదు. అండ్ నెక్స్ట్ వన్ వాట్ వి కెన్ సే, అమ్మ అన్నం తినమంటుంది, అమ్మ అన్నం తింటుంది. చిన్నపిల్లలు ఏం చేస్తారు, నాకు ఫోన్ ఇస్తేనే నేను అన్నం తింటా అంటే సెల్ ఫోన్ కోసం అన్నం తినడం అంటే సాధనోపయోగ. ఇక్కడ తనకు బహుమానం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, సెల్ ఫోన్ వస్తుంది అన్నం తింటే అమ్మ సెల్ ఫోన్ ఇస్తుంది అన్న ఉద్దేశంతో అన్నం తినడం. సో అంటే ఇక్కడ ఏం ఆశిస్తుండే, అప్పటికప్పటికే సంతోషం, దానివల్ల ఎలాంటి యూజ్ ఉండదు. కానీ పిల్లవాడు ఎలా అంటే అప్పటి సంతోషం కోసం ఇవన్నీ చేస్తుంటారు. సో ఇది ఏంటిది అంటే పూర్వ సాంప్రదాయక నైతిక స్థాయిలో మొదటి దశ. రెండవ దశ, మొదటి దశలో ఏంటిది, దండన శిక్షణ నుండి తప్పించుకోవడం, విధేయత శిక్షణ అంటే విధేయతగా నటించడం, వినయంగా, అప్పటికప్పుడు. సో ఇలా ఎగ్జాంపుల్ మీరు ఎన్ని ఎగ్జాంపుల్స్ అయినా తీసుకోవడం. ఫంక్షన్కి వెళ్తే మంచి భోజనం చేయొచ్చని ఫంక్షన్కి వెళ్ళడం, ఇది కూడా చెప్పుకోవచ్చు మనం. ఓకే, దిస్ ఈజ్ దశలు. అండ్ నెక్స్ట్ ఇవి దశలు. సాంప్రదాయ నైతిక దశ ఏ సంవత్సరం నుంచి ఏ సంవత్సరం వరకు చేశారు, 11 సంవత్సరాల నుంచి 13 సంవత్సరాలు. ఏ దశ నుంచి ఏ దశకి, 11 సంవత్సరాల నుంచి 11 సంవత్సరాలు. ఈ సంవత్సరాలు కూడా మ్యాక్సిమం గుర్తుపెట్టుకొని మీకు యూజ్ అవుతుంది. సో 3వ దశ ఉంది, 4వ దశ ఉంది. 3వ దశ, 4వ దశ. 3వ దశ ఏంటిది, మంచి బాలుడు నీతి. 4వ దశ అధికారం, సాంఘీకరణ. ఇవి మంచిగా అర్థం చేసుకోవాలి. మంచి పేరు వస్తుందని మాత్రమే చేస్తుండు. ఇప్పుడు మళ్ళీ ఏమంటారు, మామూలుగా స్కూల్కి టైంకి వెళ్తే హెడ్ మాస్టర్ మెచ్చుకుంటాడు, లేకపోతే స్కూల్ టీచర్ మెచ్చుకుంటుంది అని చెప్పి ఏం చేయాలంటే టైంకి వెళ్ళడం. అంటే తనకి ఇష్టం లేకపోయినా సరే ఇతరుల నుండి అప్రిషియేషన్ పొందడానికి మంచి బాలుడిగా చేస్తుంటాడు అన్ని పనులు. రోడ్డు ఎడమ పక్కనే నడవాలి. సో ఇట్లా మామూలుగా. సో ఇక్కడ ఏంటిదంటే మంచి బాలుడి నీతిలో మనం ఏం చెప్పవచ్చు అంటే తల్లిదండ్రుల సహాయం చేయకపోవడం, ఎవరు చెప్పకపోయినా ఇంట్లో పనులన్నీ చేయటం. మీ ఇంట్లో ఎవరు ఏం పనులు చెప్పకపోయినా మీరే పనులన్నీ చేయడానికి కూడా ఏమంటారంటే మంచి బాలుడి నీతి. అంటే ఇక్కడ ఏంటి, అవతల వేరే వాళ్ళ నుండి అప్రిషియేషన్ పొందడం, వేరే వాళ్ళ నుంచి అప్రిషియేషన్, మంచి బాబు బాగా చదువుకుంటుండు. ఎవరు చెప్పకపోయినా పాఠశాలకి సమయానికి హాజరు కావడం, చదువుకోవడం. సో టైంకి స్కూల్కి వెళ్ళడం, టైంకి చదువుకోవడం. అంటే వేరే వాళ్ళ నుండి మెప్పును పొందడానికి ప్రయత్నిస్తుంటాడు ఎప్పుడు మంచి బాలుడి నీతిలో. 3వ దశ. అండ్ అధికారం, సాంఘీకరణ. అంటే సాంఘీకరణ అంటే ఏంటంటే సమాజంలో రోడ్డుకి ఎడమ వైపే నడవాలి అనే రూల్స్ని పాటిస్తుంటాడు. రోడ్డుకి ఎడమ వైపే నడవడం, జాతీయ గీతం పాడేటప్పుడు నిలబడడం, జాతీయ గీతం ఉంటుంది కదా, ఆ జాతీయ గీతం పాడేటప్పుడు నిలబడడం లాంటివి చేస్తారు. ఇందులో ప్రతిదాన్ని గౌరవిస్తుంటాడు. చట్టం ఏంటిది, చట్టంని అండ్ గౌరవం, ధర్మం, క్రమశిక్షణ ఇవన్నీ అలవర్చుకుంటాడు ఈ దశలో. ఏం చేస్తాడంటే ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించడు, పెద్దలను గౌరవించడం, లైసెన్స్ లేకుండా హెల్మెట్ లేకుండా బైక్ను నడపడు, అండ్ రోడ్డుకి ఎడమ వైపే నడవాలని దాన్ని ఫాలో అవుతాడు. ఇది ఏ దశ, 4వ దశ. క్వశ్చన్ ఇలా వస్తుంది, రోడ్డుకి లేకపోతే రోడ్డు నియమాలను పాటించడం ఏ దశ. సో కోల్బర్గ్ నైతిక వికాసంలో రెండవ సాంప్రదాయక నైతిక దశ. అందులో మళ్ళీ ఉపదశలో అయితే 4వ దశ అని మనం చెప్పవచ్చు. నెక్స్ట్ ఉత్తర సాంప్రదాయ స్థాయి. ఉత్తర సాంప్రదాయ స్థాయి ఏ ఇయర్ నుంచి ఏ ఇయర్ వరకు ఉంటుంది, 14 సంవత్సరాల నుంచి 21 సంవత్సరాల వరకు ఉంటుంది. ఇక్కడ చూడండి మీరు, వ్యక్తి 5వ దశ, 6వ దశ. 6 ఉపదశలు ఉంటాయి కదా, 5వది ఇది, 6వది. ఇందులో వ్యక్తిగత హక్కులు, ఒప్పందాలు, ప్రజాస్వామికంగా అంగీకరించబడినటువంటి నీతి. సో నేను ఫస్ట్ ఎగ్జాంపుల్ ఇస్తే మీకు అర్థమవుతుంది. ఎగ్జాంపుల్ ఏంటిదంటే మొదట తనకు నచ్చిన పని చేయాలనుకుంటాడు, ఒక పని చేయాలనుకుంటాడు, ఏదో ఒక పని, కానీ పెద్దవాళ్ళు కన్విన్స్ చేస్తే మాట్లాడు. ఏంటిది ఎగ్జాంపుల్, జాబ్ వచ్చే వరకు నేను మ్యారేజ్ చేసుకోను, జాబ్ వచ్చే వరకు నేను పెళ్ళి చేసుకోను అంటాడు. కానీ తల్లిదండ్రులు కానీ పెద్దవాళ్ళు కానీ దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు, కరెక్ట్ టైంలో కరెక్ట్ ఏజ్లో పెళ్ళి చేసుకోవాలి అలా చెప్పినప్పుడు మార్చుకుంటాడు తన ఒపీనియన్.
తన ఒపీనియన్ని మార్చుకుంటాడు. సో ఇలా ఏదైనా చేయాలనుకున్నానుకో, సో నేను బైపీసీ తీసుకుంటాను, నేను ఎంపీసీ తీసుకోను అని ఇలా ఉందనుకో, ఇంటర్కి వచ్చినప్పుడు లేదు నాన్న ఎంపీసీ తీసుకో అని వాళ్ళ ఇంట్లో ఒపీనియన్ తీస్తే వాళ్ళ వల్ల ఇది ఏమవుతాడంటే చేంజ్ చేసుకుంటాడు. అంటే ఇక్కడ ఏంటిది, వ్యక్తిగత హక్కులు అంటే తను ఒక డెసిషన్ తీసుకుంటాడు, కానీ దాన్ని ఏం చేస్తాడంటే మార్చుకుంటాడు. తర్వాత ఎవరు చెప్పిన తర్వాత, వేరే వాళ్ళ ఒపీనియన్ విన్న తర్వాత దానిపైన మార్చుకుంటాడు. ఓకే, సో ఆరవ దశలో ఏంటిదంటే వ్యక్తిగత సూత్రాలు. ఇందులో ఏం చేసిండు, పెద్దలు చెప్పిన తర్వాత వింటే మార్చుకుంటాడు, బట్ ఇక్కడ అంత లేదు. అంతరాత్మతో తన మనసు ఏం చెప్తే అది చేస్తాడు. తాను పట్టుకున్న కుందేలుకి కొందరు ఉంటారు కదా, మొండిగా వాదిస్తారు. మొండిగా వాదించి తను చెప్పేదే కరెక్ట్ అనుకుంటారు. తాను పట్టుకున్న కుందేలుకి 3 కాళ్ళు అంటే, ఎవరు చెప్పిన కుందేలుకి 3 కాళ్ళు అంటే 3 కాళ్ళే అంతే. అలా ఉంటుంది ఈ స్టేజ్లో అలా ఉంటుంది. సో జాబ్ వచ్చేంతవరకు నేను పెళ్ళి చేసుకోను, మీరు ఎన్ని చెప్పినా కూడా నేను జాబ్ వచ్చేంతవరకు పెళ్ళి చేసుకోను అని ఇలా ఉంటారు. ఒకరు చెప్తే కన్విన్స్ కాడు, తన అంతరాత్మ భావన ఎక్కువగా ఉంటుంది ఇక్కడ. సో ఇది కోల్బర్గ్ నైతిక వికాసం. కోల్బర్గ్ నైతిక వికాసంలో నైతిక అంటే ఇంగ్లీష్ ఏంటిది, మోరల్. సో ఇక్కడ నేను కొన్ని విషయాలు చెప్పాలనుకున్నాను. ఏంటిదంటే నైతిక వికాసంలో నైతిక అంటే ఇంగ్లీష్లో ఏమంటారు అంటే మోరల్ వాల్యూస్ అంటారు కదా, అలా. సో ఇక్కడ మనం మోరల్ అంటే ఏంటిది, సో ఈ మోరల్ అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది, మోరల్ అనే పదం ఇంగ్లీష్ పదం. సో ఇది మోర్స్ అనే లాటిన్ భాష పదం నుండి వచ్చింది. సో లాటిన్ భాషలో ఆచార వ్యవహారాలు, మోరల్ అంటే ఏంటిదంటే ఇక్కడ మనం ఏం చేయొచ్చు అని అంటే, లాటిన్ భాషలో ఆచార వ్యవహారాలు లేదా జానపద విధానాలు, ఆచార వ్యవహారాలు లేదా జానపద. సో ఏంటిది, మోరల్ అంటే ఇంగ్లీష్ పదం. ఈ ఇంగ్లీష్ పదం ఎక్కడి నుంచి వచ్చింది, మోర్స్ అనే లాటిన్ భాష పదం నుంచి వచ్చింది. ఇలా కూడా వస్తాయి మీ క్వశ్చన్స్. సో దీని యొక్క మీనింగ్ ఏంటిదంటే ఆచార్య వ్యవహారాలు లేదా జానపద విధానాలు. మరి అన్నీ అయిపోయినాయి, మరి గ్రంథాలు నేర్చుకోవాలి కదా. కోల్బర్గ్ నైతిక, మీకు ఒకటి చెప్పిన జీన్ పియాజేలో ఇలా గుర్తుపెట్టుకోండి, ఆర్జిన్ గ్రోత్, అలానే ఇక్కడ గ్రంథాలు. సో గ్రంథాలు ఏంటిది అంటే ద ఫిలాసఫీ ఆఫ్ మోరల్ డెవలప్మెంట్. సో ఇక్కడ మోరల్ అంటే నైతిక వచ్చింది కదా, కోల్బర్గ్ నైతిక వికాసం కాబట్టి మోరల్ కనబడితే ఆ గ్రంథము ఎవరు రచించారని గుర్తుపెట్టుకుంటారు, కోల్బర్గ్. ఈ రెండవది ఏంటిదంటే మెజర్మెంట్, వాట్ he has written మెజర్మెంట్ ఆఫ్ మోరల్. అగైన్ కేమ్ మోరల్ డెవలప్మెంట్ సేమ్. సో ఈ 2 గ్రంథాలను ఎవరు రాశారు అంటే కోల్బర్గ్. మళ్ళీ ఇంకెక్కడైనా వేరే గ్రంథంలో మోరల్ వస్తే దాన్ని మీరు కంటిన్యూ చేయొద్దు, మ్యాక్సిమం ఇందులో ఒకటే ఉంది, నేను చదివినంత వరకు మోరల్ అని కనబడితే చాలా. అది ఎవరు రచించారు అంటే దీస్ టూ రిటన్ బై కోల్బర్గ్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ మీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, మీ యువర్ ఆన్సర్ షేర్ చేయండి నా కామెంట్ బాక్స్లో. ఓకే, కోల్బర్గ్ నైతిక వికాసం జస్ట్ రాను. సో కోల్బర్గ్ నైతిక అంటే మోరల్ అనే పదం ఇంగ్లీష్ పదం నుండి వచ్చింది. ఈ ఇంగ్లీష్ అనే పదం మోర్స్ అనే లాటిన్ భాష నుండి వచ్చింది. దీనికి అర్థం ఏంటంటే ఆచార్య వ్యవహారాలు లేదా జానపద విధానాలు. కోల్బర్గ్ యొక్క పూర్తి నేమ్ లారెన్స్ కోల్బర్గ్. హార్వర్డ్ విశ్వవిద్యాలయం అమెరికాలో ఉంటుంది. గ్రామీణ పట్టణ 10 నుంచి 16 సంవత్సరాలు. డిఫరెంట్ ఎక్కువగా బాలుడిపైన ప్రయోగం చేశాడు కాబట్టి ఇతన్ని వ్యతిరేకించిన వాళ్ళు ఎవరంటే గిల్లిగాన్ అనే మనోవిజ్ఞాన శాస్త్రవేత్త వ్యతిరేకించాడు. సో ఈ 10 నుంచి 16 సంవత్సరాలు 100 మంది పిల్లల్ని తీసుకున్నాడు. 100 మందిలో ఎలా ఉన్నారంటే గ్రామం నుంచి వచ్చిన వాళ్ళు, పట్టణం నుంచి వచ్చిన వాళ్ళు, అక్షరం చదువుకున్న వాళ్ళు, చదువుకున్న వాళ్ళు, పేద ధనిక, రిచ్ అండ్ పూర్ పీపుల్ అయిన ఉన్నత నిమ్న, తక్కువ వర్గం, ఉన్నత వర్గం, నిమ్న వర్గానికి చెందిన వాళ్ళు తీసుకొని ప్రయోగం చేశారు. ఇందులో 3 దశలు ఉంటాయి. ఆ 3 దశలు మళ్ళీ 6 ఉపదశలు ఉన్నాయి. మొదటి దశ పూర్వ సాంప్రదాయ నైతిక స్థాయి 4 నుంచి 10 సంవత్సరాలు. అండ్ మొదటి దశ, రెండవ దశ ఉపదశల్లో విధేయత, శిక్ష ఓరియంటేషన్, సహజ సంతోష అనుసరణ, సాధనోపయోగ ఓరియంటేషన్. సో ఎగ్జాంపుల్స్ ఇచ్చినాయి, ఒకసారి రివిజన్ చేసుకోండి. అండ్ సాంప్రదాయ నైతిక దశలు ఏ ఇయర్ నుంచి 11 నుంచి 13 ఇయర్స్. ఇందులో కూడా 3వ దశ, 4వ దశ ఉపదశలు, మళ్ళీ ఒక 2 ఉపదశలు ఉన్నాయి. మంచి బాలుడి నిధి, అధికార సాంఘీకరణం, నెక్స్ట్ ఉత్తర సాంప్రదాయ స్థాయి, మళ్ళీ అందులో కూడా 2 ఉపదశలు ఉన్నాయి. 5వ దశ, 6వ దశ 14 నుంచి 21వ సంవత్సరాలు వరకు ఉంటాయి. 5వ దశలో ఏంటిది. సో క్వశ్చన్ ఇలా ఇచ్చు, తాను పట్టుకున్న కుందేలుకి 3 కాళ్ళు అనేది ఏ ఉపదశ అంటే 6వ ఉపదశ, ఏ దశ అంటే 3వ దశ ఆన్సర్.
థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్, షేర్, లైక్. సి ఐఎమ్ డూయింగ్ దిస్ మచ్ హార్డ్ వర్క్. ప్లీజ్ సపోర్ట్ మీ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వాచ్ టైం కొంచెం పెంచండి. థ్యాంక్ యూ సో మచ్.